ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతం అని ప్రథమ స్కంధం అని పద్యాలు తీసుకుంటున్నాం. సాయిరామ్. మొట్టమొదటిగా 101 వచనం. అదిగావున ఇరుకగలవాడు హరిసేవకం ప్రయత్నంబు చేయంతగు కాలక్రమంబున సుఖదుఖంబులు ప్రాప్తంబులైనను హరిసేవ విడుంతగదు. దానం చేసి ఊర్ధ్వమున బ్రహ్మ పర్యంతంబున్ క్రింద స్థావర పర్యంతంబున్ తిరుగుతున్న జీవులకు ఏది పొందరా. అట్టి మేలు సిద్ధించు కొరకు హరిసేవ చేయవలయు. హరిసేవకుండగు వాడు జననంబునుందియు అన్యుని క్రియ సంసారంబునం చిక్కండు. క్రమ్మర హరిచరణ స్మరణంబు చేయుచు భక్తి రస వశీకృతుండై విడువ ఇచ్చగింపడు మరియును. భావం తెలుసుకుందాం. అందువల్ల సత్యం తెలుసుకున్నవాడు శ్రీహరిచరణ సేవాపరాయణ కావటానికి ప్రయత్నం చేయుట మంచిది. కాలానుసారంగా కష్టసుఖాలు సంప్రాప్తమైన శ్రీహరి సేవను విడిచిపెట్టడం తగిన పని కాదు. ఆ హరిసేవ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావర పర్యంతం పరిభ్రమిస్తున్నటువంటి జీవులకు పొందశక్యంగాని ఆనందం ఏదైతే ఉందో అది తప్పకుండా సిద్ధిస్తుంది. శ్రీహరి సేవాపరాయణైన వాడు నీచ జన్మని పొందినప్పటికీ సంసార బంధాల్లో చిక్కుకోడు. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి పరవశుడై హరిచరణ స్మరణం విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు. తర్వాత 102వ పద్యం తెలుసుకుందాం. విష్ణుండు విశ్వంబు విష్ణుని కంటెను వేరేమియును లేదు. విశ్వమునకు భవవృద్ధి లయములా పరమేశు చేయగున్. ఈ విరుంగుదుగాదే ముఖమున ఎరిగింపబడ్డది ఏకదేశమున నీ భువన భద్రమునకై పుట్టినట్టి అరికళా జాతుండవని విచారింపుము. రమణతో హరి పరాక్రమములెల్లా వినుతు చేయుమీవు వినికియు చదువును దానమతుల నయము తపము ధృతియు కలిమికెల్ల ఫలముగాదే. పుణ్యశ్లోకు కమలనాభు పొగడగలిగినేని. విష్ణుండు శ్రీహరి విశ్వంబు విశ్వము విష్ణుని హరి కంటెను కంటే వేరైనది ఏమీయును ఏమీ కూడా లేదు. విశ్వము కు భవ సృష్టి వృద్ధి స్థితి లయములు ఆ పరమేశు పరమైన ఈశుని భగవంతుని. చేతన్ అగును నీవు ఎరుంగుదు తెలియదువు. కాదే కదా నీ ముఖమునన్ నోటి ద్వారానే ఎరిగింపబడ్డది చెప్పబడినది. ఏకదేశమునన్ అంశముగా ఈ భువన లోకముల భద్రమున క్షేమము కై కొరకు పుట్టినట్టి అవతరించినట్టి హరి యొక్క కళ అంశతో జాతుండవు జన్మించినవాడవు అని విచారింపుము తెలుసుకొనుము. రమణ ప్రీతి ఓ హరి యొక్క పరాక్రమములు సామర్థ్యములు ఎల్లన్ సమస్తము వినుతు చేయము కీర్తింపము. నీవు వినికియున్ వినుటయు చదువును స్తోత్రమును దానమును అతుల మికిలి లయమున్ నీతియు తపమున్ తపస్సు ధృతియున్ ధైర్యమును కలిమి సంపద కిన్ అనగా కు ఎల్లన్ సమస్తమునకు ఫలితము కాదా. పుణ్యశ్లోకున్ భగవంతుని అనగా పుణ్యశ్లోకుడు అంటే పుణ్యాత్మలచే కీర్తింపబడేవాడు విష్ణువు. కమలనాభున్ భగవంతుని అనగా కమలనాభుడు కమలము నాభి కలవాడు. పొగడన్ కీర్తించుట కలిగనేని చేయగలిగితే అంటే జరిగితే. భావం. ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటే ఇతరమైనది ఏదీ లేదు. ఈ విశ్వమంతా విష్ణుభయం. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి సంహారాలు ఏర్పడుతుంటాయి. వ్యాస మహర్షి నీవు సర్వజ్ఞుడవు, నీకు తెలియనిది ఏముంది?
నీవే ఒక చోట ఈ విషయాన్ని చెప్పావు. ఈ విశ్వ కళ్యాణం కోసం మహావిష్ణు అంశతో జన్మించావన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాల్లోని విక్రమ విశేషాలను స్తుతించు. మానవుని జ్ఞానానికి, అధ్యయనానికి, ఔదార్యానికి, అనుష్ఠానానికి, తపస్సుకు, ధైర్యానికి, సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముని స్తుతించటమే. సాయిరాం. పర్లా వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామండి. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.